టీవీ 9 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిలిగిరిలోని ఎస్ఎస్బీ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ లో అమిత్ షా పర్యటన. బీఎస్ఎఫ్ సరిహద్దు రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపణ. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఓ గొప్ప అవకాశం. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు. మైసూరు వేదికగా పౌర విమానయాన శాఖ సలహా కమిటీ సమావేశం. పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. లోక్సభ స్థానాల పునర్విభజనపై ఫ్రీజ్ విధించారు. తమిళనాడు అసెంబ్లీలో మంత్రి అథో అర్జున కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీజేపీ నేత అబ్దుల్లా కుట్టి ముస్లింల నమ్మకాలకు వందే మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత. సీజేసీ నాయకులను అడ్డుకుని తరిమికొట్టిన స్థానిక ప్రజలు. కాంగ్రెస్ వర్సెస్ కొండా సురేఖ. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు. హైదరాబాద్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరైన వైసీపీ అధినేత. హోం విద్యాశాఖల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పూర్తిగా ఫ్లాప్. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు. ఆందోళనలు అడ్డంకులు దేనికి పరిష్కారం కావు. ఆర్ఎస్ఎస్ నేత ముకుంద కీలక వ్యాఖ్యలు. వైఎస్ జగన్ ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని వేడుకోలు. తిరుపతిలో సినీ ప్రముఖుల హడావిడి. వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు. శేషస్త్ర సిమాబెల్ ఎస్ఎస్బీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించాలని గత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తాము పదే పదే కోరినప్పటికీ ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. సరిహద్దుల భద్రత కోసం తాను చేసిన విజ్ఞప్తులన్నీ చెవిటివాన ముందు శంఖం ఊదినట్లే అయ్యాయని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలు సురక్షితంగా ఉంటేనే దేశ సమగ్రత భద్రంగా ఉంటుందంటూ ఈ సందర్భంగా హోంమంత్రి స్పష్టం చేశారు. సరిహద్దు పరిరక్షణ దళాలు, రాజకీయేతర సంస్థలన్నీ గత ప్రభుత్వాలు వారి కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపాయని విమర్శించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై ఆయన మాట్లాడారు. और मैं शुभेंदु जी की बुरी प्रशंसा करना चाहता हूं कि जब से वो आए हैं हमें सीमा सुरक्षा के लिए जो भी सहयोग चाहिए था गृह मंत्रालय को, हम सिर्फ फोन करते हैं, पत्र तो बाद में जाता है, पहले परमिशन मिल जाती है।
सरकार के गठन के 45 दिन के भीतर ही 1129 एकड़ भूमि जो हम 2014 से मांगते थे, हमें मिलती नहीं थी, बीएसएफ और एसएसबी के लिए 1129 एकड़ भूमि शुभेंदु जी ने दे दिया। आज सुबह कुछ 29 एकड़ बाकी बचा है। सुबह नाश्ते पर आए तो मुझे लगा चलो उगाही करते हैं, तो बैठने के साथ ही उन्होंने कहा है 29 एकड़ का पैसा भेज दो, दूसरे ही दिन ऑर्डर हो जाएगा। मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है। शुभेंदु जी मेरे मित्र हैं, मैं समझता हूं उनको। घंटों घंटों हमारी चर्चा हुई है पश्चिम बंगाल की समस्याओं के लिए। उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती, ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है, ना भारत सुरक्षित रह सकता है। और घुसपैठ रोकने की पूर्व शर्त है భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సాంస్కృతిక సంబంధాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నడుమ సాంస్కృతిక అనుబంధం ఈనాటిది కాదని, అదెంతో పురాతనమైందని ఆయన గుర్తు చేశారు. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా ఇరు దేశాల విద్యార్థులు పరస్పరం విద్యా, సంస్కృతి మరియు సాంకేతిక విషయాలను నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని సీఎం యోగి పేర్కొన్నారు. ఈ రకమైన మార్పిడి కార్యక్రమాలు యువతలో కొత్త ఆలోచనలు రేకెత్తించడమే కాకుండా రెండు దేశాల మధ్య దౌత్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. मेरा मानना है कि यह केवल छात्रों का मीट नहीं, यह दो संस्कृतियों का, दो परंपराओं का और दो देशों के युवा पीढ़ियों की मुलाकात भी है। यहां भारत और जापान की युवा पीढ़ी बैठी हुई है। यानी अगर मैं कह सकता हूं कि यह भारत और जापान के जो प्राचीन सांस्कृतिक संबंध हैं और जो अगले वर्ष भारत और जापान के राजनयिक संबंधों के 75 वर्ष पूरे होने वाले हैं, उन संबंधों को और मजबूती प्रदान करने के फ्यूचर एम्बेसडर के रूप में यहां पर वहां की युवा पीढ़ी बैठी हुई है। स्वाभाविक रूप से एक और भारत की सबसे ज्यादा यंग वर्क फोर्स को रखने वाला उत्तर प्रदेश के बच्चे हैं, और दूसरी ओर जापान जो अपने टेक्नोलॉजी के लिए, अपने ट्रेडिशन के लिए, अपने कमिटमेंट के लिए जाना जाता है, वहां से जुड़े हुए बच्चे हैं। एक बच्चा लखनऊ के किसी गांव से आया है और दूसरा जापान के किसी गांव से। एक हिंदी बोलता है, दूसरा जापानी, पर दोनों के बीच में एक चीज समान रूप से है, और वह है कि दोनों अभी अपने भविष्य की कहानी लिख रहे हैं और उसे आगे बढ़ाने के लिए प्रतिबद्ध दिखाई देते हैं। కర్ణాటకలోని మైసూరు వేదికగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సలహా కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. దేశంలోని విమానయాన రంగ వేగవంతమైన వృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, అలాగే ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాల పెరుగుదలపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త విమానాశ్రయ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.
విమాన ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విమానాశ్రయాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు ఎంపీలు మరియు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Who have kindly spared their valuable time to participate in this meeting of the Consultative Committee. May I now Minister of Civil Aviation, Shri Kinjarapu Ram Mohan Naidu ji. To Honorable Minister of State for Civil Aviation, Shri Murlidhar Mohal ji. And now, Secretary Civil Aviation Shri Sameer Kumar Sinha. Aviation and Chairman of the Consultative Committee to kindly present tokens of appreciation to the esteemed Honorable Members of Parliament. తమిళనాడు శాసనసభలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తీవ్రస్థాయిలో గలమెత్తారు అక్కడి నేతలు. రాబోయే డీలిమిటేషన్పై తమిళనాడు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ మంత్రి అధో అర్జున శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు సమానమైన పునర్విభజన అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలపై ఫ్రీజ్ విధించాలనే డిమాండ్కే తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని ఆయన సభావేదికగా తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ అంశంపై తన వైఖరిని సడలించాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆరోపించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా ప్రతిపాదికన పునర్విభజన చేపడితే కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే లోక్సభ సీట్ల పరిమితిని 543 వద్దే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. சதன் கவுன்சில் மீட்டிங்ல இன்டர்ஸ்டேட் இஷ்யூ, சதன் கவுன்சிலிங் மீட்டிங்ல என்ன தேவையோ அது குறித்து மட்டும்தான் அங்கே பேச முடியும். ஏன்னா அது தவிர்த்து பேச முடியும். அது குறித்து நம்மளுடைய கருத்தை அங்க வலியுறுத்தோம். அதுல என்னென்ன வேற மாதிரியான கோணங்களில் திசை திருப்பி வெளியிடப்பட்டதால் உடனடியாக வெளியே வந்து நான் அப்பவே வந்து பிரஸ் மீட்ல இது அந்த நிலைப்பாடு குறித்து, தமிழக அரசின் நிலைப்பாடு குறித்து அப்பவே கிளாரிஃபை பண்ணியாச்சு. இது அது கிளாரிஃபை பண்ணி கிட்டத்தட்ட 24 மணி நேரத்துக்கு மேல ஆயிடுச்சு. இந்த தமிழக அரசுடைய நிலைப்பாட்டை அப்பவே கிளாரிஃபை பண்ணியாச்சு. மாண்புமிகு பொதுப்பணித்துறை அமைச்சர் அவர்கள் அதுக்கான டிஸ்கஷன்ஸ் நேற்று வரல. சொன்ன மாதிரி மாண்புமிகு அமைச்சர் சொன்ன மாதிரி அதுக்கான அஜெண்டாஸ் வேற. அதுக்காக தான் கிளாரிஃபை பண்றது தான் எதிர்கட்சி தலைவருடைய என்ன உங்களுடைய நிலைப்பாடு என்னமோ பெரும்பாலான அனைத்து கட்சிகளுக்கு பெரும்பாலான நிலைப்பாடோ என்ன நிறைவேற்றமோ அதே அனைத்து கட்சிகளுடைய முக்கிய பெரும்பாலான நிலைப்பாடு என்னமோ அதே நிலைப்பாடுல நாங்கள் உறுதியாக இருக்கோம். இந்த அரசு உறுதியாக பதிவு செய்கிறோம். சேகர் பாபு, மாண்புமிகு முன்னாள் முதலமைச்சர் எடப்பாடி கே பழனிசாமி. மாண்புமிகு சட்டப்பேரவை தலைவர் அவர்களே, இந்த 25 ஆண்டுகள் வந்து டிசம்பரோட முடியுது. இந்த ஆண்டு டிசம்பரோட முடியுது. மீண்டும் மத்திய அரசு சட்டம் கொண்டாந்து எக்ஸ்டெண்ட் பண்ணதான் உண்டு. இல்லையா புதிய மக்கள் தொகை கணக்கெடுப்புல வந்தா இப்ப இருக்கிறதோட நம்ம குறைஞ்சு போயிடும். இருக்கிற நாடாளுமன்ற உறுப்பினர் 39னா இப்ப இருக்கிற மக்கள் தொகை கணக்கெடுத்தா குறைஞ்சு போயிடும். அதனாலதான் மத்திய அரசாங்கம் இந்த தொகுதி மறுவரைக்கு பல கட்சியோடு பேச்சுவார்த்தை நடத்திட்டு இருக்கிறாங்க. அந்த அடிப்படையில் 1971 மக்கள் தொகை கணக்கெடுப்புல எடுக்குவதற்கு மத்திய அரசு முயற்சி செய்து கொண்டிருக்கு. பொதுப்பணித்துறை அமைச்சர் இல்லை, அது ஒத்துக்கிறோம். டிசம்பர் முடிஞ்சிச்சுன்னா உடனடியா வந்து அதுக்கான சட்டம் இருக்கு. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకుంటున్న వందే మాతర వివాదంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ నేత ఏపీ అబ్దుల్లా కుట్టి అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కేవలం జాతీయ గేయాన్ని మాత్రమే కాకుండా మొత్తం భారతదేశాన్ని మరియు దేశ ప్రజలను తీవ్రంగా అవమానించారని ఆయన ఆరోపించారు. వందే మాతర గేయం ముస్లింల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందనడం అత్యంత హాస్యాస్పదమని అబ్దుల్లా కుట్టి కొట్టిపారేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయాన్ని మరియు దేశభక్తి భావనలను వివాదాల్లోకి లాగుతుందంటూ ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఇలాంటి వివాదాలకు తావివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన నిజరూపాన్ని బయటపెట్టుకుందని బీజేపీ నేతలు తీవ్ర ആഗ്രഹം വ്യക്തം చేస్తున్నారు. എനിക്ക് ഇന്നത്തെ നമ്മുടെ ക്യാമ്പയിൻ രാജ്യത്തെമ്പാടും നടക്കുന്നതാണ് വന്ദേ മാതര സദസ്സ്. സത്യത്തിൽ സോണിയാഗാന്ധി നമ്മുടെ ആ ഗീതത്തോട് മാത്രമല്ല
ഈ ഭാരത ഭൂമിയോട്, ആ ഭൂമിയിലെ 140 കോടി മക്കളോട് വലിയ നന്ദികേടാണ് കാണിച്ചിട്ടുള്ളത്. അവരൊരു വിദേശിയായിരുന്നു. നമ്മുടെ രാജ്യത്തെ ഒരു പ്രധാനപ്പെട്ട കുടുംബാംഗം അവരെ പ്രണയിച്ചു. അവരെ ഈ ഭാരതം കാമുകിയായി കണ്ടു, ഭാര്യയായി കണ്ടു, അമ്മയായി കണ്ടു, സഹോദരിയായി കണ്ടു. എന്തിനേറെ പറയുന്നു, ഈ ലോകത്തിലെ ഏറ്റവും വലിയ ജനാധിപത്യ രാജ്യം അവരെ നേതാവായി കണ്ടു. എന്നിട്ട് ഈ ഭാരത ഭൂമിയെ അവർ നിന്ദിച്ചിരിക്കുകയാണ്, അപമാനിച്ചിരിക്കുകയാണ്. യഥാർത്ഥത്തിൽ വന്ദേ മാതരം ഗീതത്തിന്റെ അർത്ഥം സോണിയാഗാന്ധിക്ക് അറിയാത്തത് കൊണ്ടാണ് എന്ന് എനിക്ക് അറിഞ്ഞൂടാ. പക്ഷേ KC വേണുഗോപാലോ മറ്റോ അവരെ ഉപദേശിച്ചു കൊടുക്കണം. അത് ഈ രാജ്യത്തെ, നമ്മുടെ മാതൃരാജ്യത്തെ വന്ദിക്കുന്നതാണ്, ബഹുമാനിക്കുന്നതാണ്. അത് മുസ്ലിങ്ങളുടെ വിശ്വാസത്തിനെതിരാണ് എന്ന് പറയുന്നത് അസംബന്ധമാണ്. പരിശുദ്ധ ഖുർആൻ മനഃപ്പാഠമാക്കിയ അബുൽ കലാം ആസാദ് പാടി നടന്ന പാട്ടാണ്. ദേശീയ മുസ്ലിം എന്ന നിലയിൽ ഞാൻ പറയട്ടെ, ദേശസ്നേഹം ഈമാന്റെ ഭാഗമെന്ന് വിശ്വസിക്കുന്നവരാണ് ഞങ്ങൾ. రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో బంగ్రూ శాసనసభ నియోజకవర్గం రాంపుర కన్వర్పుర గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ CJP కో కన్వీనర్ అశుతోష్ రాంకా తన మద్దతుదారులతో కలిసి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వాటి పర్యటనను స్థానిక గ్రామస్తులు తీవ్రంగా నిరసించారు. రోడ్డుపై CJP నాయకుల వాహనాలను అడ్డుకున్న స్థానికులు వారి తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్పష్టం చేస్తూ పాఠశాల మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతో స్కూల్ బాగు చేసుకుంటాం, బయట వ్యక్తులొచ్చి పాఠశాలల వద్ద రాజకీయ ప్రచారాలు చేయడం, అక్రమంగా చొరబడడం నాకేమాత్రం సమ్మతం కాదు అని తేల్చి చెప్పారు. స్థానికుల నిలదీత తీవ్ర ఆగ్రహంతో అశుతోష్ రాంకా మరియు ఆయన అనుచరులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. పాఠశాలల వద్ద ఇటువంటి రాజకీయ హడావిడిని సహించేది లేదని గ్రామస్తులు హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే వారికి పార్టీలో ఉండే అర్హత ఏమాత్రం లేదని ఎమ్మెల్యే వేముల వీరేశన్ స్పష్టం చేశారు. కొండా సురేఖ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన నోటీసులు ఇచ్చినప్పుడు తన కూతురి మాటలకు తనకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధం లేకపోతే ఆ మాటలను ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కొండా సురేఖ మాట్లాడుతున్న తప్పుడు భాష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఒకవైపు పదవిని అనుభవిస్తూనే మరోవైపు పార్టీని తీవ్ర ఇబ్బందులోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కొండా సురేఖకు నువ్వుగా రాజీనామా చేసి వెళ్లిపోతేనే మంచిదని హెచ్చరించారు. ఈ రోజు కొంతమంది మాత్రమే బయటకు వచ్చామని, రేపు ఒక్కరం కూడా తగ్గకుండా అందరం వచ్చి నిలదీస్తామని తెలిపారు. మాట్లాడే ముందు తమ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలని, రాష్ట్రంలో వారి దిగజాడు రాజకీయం మాటల గురించి ప్రజలందరికీ తెలుసని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్నా. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని
ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఇలా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి, మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువత ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద నుంచి నగరంలో భారీ ఊరేగింపుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆయన వెంట సాగాయి. అనంతరం హైదరాబాద్ లోని జలవిహార్ గ్రాండ్ ల్యాండ్స్ లో నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఏ సర్ ఆంజనేయులు కుమారుడు అనంత పినాక్ శర్మ వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలో నూతన వధువరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను ఆయన ఆశీర్వదించి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలతో సాగాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు విద్యాశాఖ మంత్రిగా అటు హోంశాఖ మంత్రిగా 2 కీలక బాధ్యతలను నిర్వహించడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఆమె విమర్శించారు. సొంత వ్యాపారాలు చక్కబెట్టుకోవడం, కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంపై సీఎంకు ఏమాత్రం లేదని ఆరోపించారు. తీవ్రమైన ఫోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రి కుమారుని అరెస్ట్ చేయకుండా దాదాపు 9 రోజుల పాటు స్వయంగా రేవంత్ రెడ్డి కాపాడారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేసి నిందితులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని సునీత హెచ్చరించారు. మొన్నటికి మొన్న నల్గొండలో ఒక ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని 10వ తరగతి పిల్లలు హత్య చేస్తే విద్యాశాఖ మంత్రిగా స్పందించకపోగా లండన్ కు అమెరికాలకు టూర్ల విడమైండ్రు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ హత్య గావించబడ్డది అన్నప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. ఒక హోంశాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వెంటనే ఇక్కడున్న అధికారులను నాకు రిపోర్ట్ పంపండి అని ఆదేశాలు ఇచ్చి తగు చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి త్వరితగతిన ఆ కేసును మరి సాల్వ్ చేయాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా అటు ఐపీఎస్ అధికారి భార్య చనిపోయినా దాని గురించి మాట్లాడరు. మొన్నటికి మొన్న ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి హత్య విషయంలో కూడా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిగా ఎంతసేపు తన లాభాల కోసం, కమిషన్ల కోసం, వ్యాపారాల కోసం తహతహలాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టం. ఎక్క సవాల్ పెట్టినా యువత మీద, యువతలో ఒక ఆక్రోశాన్ని నింపడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు తప్ప ఒక్క మంచి మాట కూడా చెప్పిన పాపాన పోలేదు. ఒక్కసారి తప్పు జరిగితే వెంటనే దాని మీద సమీక్ష చేసి మళ్ళొక్కసారి తప్పు జరగకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ అవి ఏం పట్టం ఆయనకి ఎంతసేపు కమిషన్లు కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకు ఏమాత్రం కూడా ఈ రోజు ఈ భరోసా అనేది ఈ రాష్ట్రంలో కరువైపోయింది. రక్షణ లేకుండా పోయింది. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులుంటే విశాఖపట్నం వేదికగా 3 రోజుల పాటు కొనసాగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సమన్వయ బైఠక్ ముగిసింది. ఈ సమావేశాల అనంతరం జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఆర్ఎస్ఎస్ నేత ముకుంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళన లేదా అడ్డంకులు సృష్టించడం దేనికి పరిష్కారం కాదని, ఏ సమస్యనైనా సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలో ఉన్న పలు లోపాలపై బైఠక్లో క్షుణ్ణంగా చర్చించామని ఆయన తెలిపారు. వ్యవస్థ సజావుగా సాగాలంటే ఒకవైపు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు సమాజం కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా జనాభా అసమతుల్యత అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో వచ్చే మార్పులు కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇది కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సవాల్గా మారిందని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు నేడు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా ముకుంద వెల్లడించారు. జంతర్ మంతర్ happened
mostly what we thought is some failures in the system that we have discussed when we failure in the, for example, the whole failure in the system. So Sangh and our all inspired organization wants the systems to run in a good way. So to do that, government has to take some steps, and also society has to be awakened to set right the system. हम जब युवा समुदाय के बारे में ऐसा मैंने बोला, उसका कंसर्न उसमें ये भी है विषय, क्योंकि युवा समुदाय सिस्टम में जो फेल्यूर हुआ वो नीट हो सकता है, बाकी भी हो सकता है, उसके कारण वो चिंतित है। हम युवा समुदाय का इस कंसर्न को हम एड्रेस करना चाहिए, उनका मन में उनका भविष्य के बारे में जो चिंता है उसको हमको एड्रेस करना चाहिए। केवल नीट नहीं है और केवल एक सरकार नहीं है, देश में बहुत सारे ऐसा सिस्टम्स में कमियां हैं। इसको दूर करने के लिए हम सभी मिलकर, सरकार, समाज, सभी मिलकर हमको काम करना है। तो इस दृष्टि से हमने चर्चा चिंतन की। केवल डिस्ट्रप्शन से केवल काम नहीं हो सकता है, रचनात्मक पॉजिटिव दृष्टि से इसको देखना है, यानी ठीक करने के लिए प्रयास करना है। तो ऐसा जैसा मैंने बताया, युवा समुदाय में इसके बारे में कंसर्न है, चिंता है, उसको समझना चाहिए, समाज भी समझना चाहिए, सरकार कदम उठाना चाहिए, कुछ कदम उठा रहे, इसके बारे में हमारा चर्चा चिंतन हुआ। एक विषय हम बहुत गंभीरता से यहाँ चर्चा जो हमने की है, द डेमोग्राफिक चेंज दैट इज हैपनिंग एज वी ऑल नो all over the globe. It's a very challenging thing. There are many countries which are going through the aged population challenge. यानी वहाँ के आबादी का, यानी वहाँ के आयु, जो एवरेज आयु वो कम होता जा रहा है। भारत में अभी अपना युवा आयु पूरा दुनिया में सबसे ज़्यादा है और आबादी भी दुनिया में सबसे ज़्यादा है, परंतु आगे का 4 दशक का जब डेमोग्राफिक साइंटिस्ट इसका प्रेडिक्शन कर रहे, यहाँ भी ऐसा स्थिति आने वाला है। एक तो ऐसा फर्टिलिटी रेट में कम जो हो रहा है वो एक बात है, लेकिन डेमोग्राफिक इम्बैलेंस दैट आल्सो हैज़ बीन डिस्कस्ड हियर। कुछ क्षेत्रों में इसके कारण समाज में जो हार्मोनी था उसमें कमी आ रही है। कुछ वर्गों का, कुछ समुदायों का आबादी बहुत ज़्यादा हो जाना, बाकी समुदायों का, वर्गों का कम हो जाना, ये इम्बैलेंस जो है, दिस वाज आल्सो टेकन सीरियसली हियर एंड इट वाज डिस्कस्ड, एंड व्हाट वी कैन डू एज ऑल आवर NGOs एंड अदर संघ इंस्पायर्ड ऑर्गेनाइजेशन, दैट आल्सो वी आर थिंकिंग एंड प्लानिंग। इसके बारे में यहाँ चर्चा हुई। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బెడకో ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్ చంద్రమ్మ కలిశారు. తన కుమార్తెను దారుణంగా కారుతో ఢీకొట్టి చంపిన ఘటనకు సంబంధించిన వివరాలను వారు జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా తమ కుమార్తె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీటి పరితమయ్యారు. బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఈ ఘటనలో నిందితులు ఎలాగైనా కఠిన శిక్ష పడేలా చూడాలని, తమకు న్యాయం జరిగేలా సహాయపడాలని ప్రియాంక కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ ను అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ప్రియాంక కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అండదండలుంటాయని స్పష్టం చేశారు. నిందితులకు చట్టరీత్యా శిక్ష పడే వరకు అవసరమైన అన్ని రకాల న్యాయ పోరాటాలు చేస్తామని, వారికి న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగిన రోజు 2 రోజులు రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి, మీ అమ్మాయికి ఇలా కేసు, ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు, ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మేము, మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది?
దీని మీద మాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు వాళ్ళకి పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు సమాధానం లేదు. వాళ్ళు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చారంతే. మొత్తానికి ఈ కేసుని కప్పెట్టాలని చూసినారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా, ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. తర్వాత పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ తమిళ నటుడు సూరి, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సినీ ప్రముఖులను చూసేందుకు భక్తులు, అభిమానులు ఉత్సాహం చెప్పగా వారితో నటుడు సూరి, సంగీత దర్శకుడు మణి శర్మ ఆత్మీయంగా ముచ్చటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిలిగిరిలోని ఎస్ఎస్బీ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ లో అమిత్ షా పర్యటన. బీఎస్ఎఫ్ సరిహద్దు రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపణ. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఓ గొప్ప అవకాశం. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు. మైసూరు వేదికగా పౌర విమానయాన శాఖ సలహా కమిటీ సమావేశం. పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. లోక్సభ స్థానాల పునర్విభజనపై ఫ్రీజ్ విధించారు. తమిళనాడు అసెంబ్లీలో మంత్రి అథో అర్జున కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీజేపీ నేత అబ్దుల్లా కుట్టి ముస్లింల నమ్మకాలకు వందే మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత. సీజేసీ నాయకులను అడ్డుకుని తరిమికొట్టిన స్థానిక ప్రజలు. కాంగ్రెస్ వర్సెస్ కొండా సురేఖ, రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు. హైదరాబాద్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరైన వైసీపీ అధినేత. హోం విద్యాశాఖల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పూర్తిగా ఫ్లాప్. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు. ఆందోళనలు, అడ్డంకులు దేనికి పరిష్కారం కావు. ఆర్ఎస్ఎస్ నేత ముకుంద కీలక వ్యాఖ్యలు.
వైఎస్ జగన్ ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని వేడుకోలు. తిరుపతిలో సినీ ప్రముఖుల హడావిడి, వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.